కలేజా సినిమాతో నిండా మునిగాడు నిర్మాత సింగనమల రమేష్. కొమరం పులి, కలేజా సినిమాలతో ఏకంగా 100 కోట్ల రూపాయలు నష్టపోయారని ఆ మధ్య తన బాధను వ్యక్తం చేశాడు. మహేష్ బాబు హీరోగా నటించిన కలేజా సినిమా షూటింగ్ జాప్యం ఒక కారణమైతే ప్రేక్షకులు దాన్ని డిజాస్టర్ గా మలచడం మరో కారణం. కానీ ఆ సినిమా ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తుండడం విశేషం. 2010లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన కలేజా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ తర్వాత టీవీల్లో మాత్రం జనాలు బాగా చూసేవారు. అసలే కొంతకాలంగా రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోకిరి, ఒక్కడు ఇలా మహేష్ సినిమాలే చాలా వరకు రిలీజ్ అయ్యాయి. తాజాగా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని కలేజాను 4K వెర్షన్ లో రిలీజ్ చేశారు. ఇంకేముంది, మరోసారి జనం థియేటర్లకు క్యూ కట్టారు. కొత్త సినిమాలను సైతం పక్కకు నెట్టి కలేజా సినిమాను వీక్షిస్తున్నారు. కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా 11.83 కోట్ల రూపాయలను రాబట్టినట్లు అధికారిక ప్రకటన వెలువడింది. రిలీజ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రంగా కలేజా నిలిచింది. ఇది చూసిన అభిమానులు ఈ రికార్డులన్నీ కేవలం నీ వల్లే అవుతాయి సామి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కలేజా సినిమాలో మహేష్ బాబుకు జంటగా హీరోయిన్ అనుష్క నటించింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, సునీల్, షఫీ, అలీ, సుబ్బరాజు ఇతర పాత్రలు పోషించారు. ఇక మణిశర్మ సంగీతం అందించారు. అతడు తరువాత త్రివిక్రమ్ మహేష్ డైరెక్షన్ లో వచ్చిన రెండో చిత్రం ఇది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్, ఉత్తమ గేయ రచయిత విభాగంలో 2 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు అందుకుంది. ఇకపోతే మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఆగస్టు 9న అతడి చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయనున్నారు. ఇక కలేజా సినిమా కథ చూస్తే ఒక మారుమూల పల్లె పాలి అనే గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గ్రామంలో జరిగే వరుస మరణాలు గ్రామస్తులను కలవరపెడుతూ ఉంటాయి. గ్రామ పెద్ద ఒక యువకుడితో ఈ అనర్థాన్ని ఆపే దైవం కోసం వెతకమని చెబుతాడు. రాజస్థాన్ పై డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ఒక టెలివిజన్ టీమ్ కు రాజు అనే టాక్సీ డ్రైవర్ తారసపడతాడు. రాజు రాజస్థాన్ రావడానికి దారి తీసిన పరిస్థితుల గురించి చెబుతూ తన జీవితంలో తారసపడిన ఒక యువతి వల్ల తను పడిన అగచాట్లు చెబుతాడు. అంతలోనే ఆ యువతి అక్కడ తారసపడుతుంది. ఇక రాజస్థాన్ లో పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంగా ఒక గ్రామంలో తన పని ముగించుకొని తిరిగి వెళ్లబోతుండగా అతనిపై దాడి, హత్యయత్నం జరుగుతాయి. తన గ్రామాన్ని కాపాడాల్సిన దైవాన్ని వెతుకుతున్న సిద్ధాకి గ్రామ పెద్ద చెప్పిన దైవం లక్షణాలు రాజులో కనబడతాయి. ఇక అక్కడి నుంచి కథ అసలు ప్రారంభమవుతుంది.